బాగున్నారండి? కోనసీమ అనుష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? శ్రావణ శుక్రవారాలు స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఆడవాళ్ళకి అస్సలు ఖాళీ ఉండదు. చక్కగా అందంగా ఇల్లంతా బాగా అలంకరించుకుంటారు. అమ్మవారిని అలంకరించుకొని అందరూ ఎవరికి తోచినంత వరకు వాళ్ళు బట్టలు, చీరలు, రూపులు కొనుక్కుంటారు. అమ్మవారికి అన్నీ కొని ప్రసాదాలు నైవేద్యాలు పెట్టి పూజ చేసుకోవడం కదండి. శ్రావణ శుక్రవారాలు 4 వారాలు కూడా, 4 మంగళవారాలు కూడా నాకైతే ఎంచక్క మా అత్తవారింటి దగ్గర పేరంటాలకు పిలుస్తారండి. అమ్మగారింటి దగ్గర కూడా పిలుస్తారు, కానీ మా అత్తవారింటి దగ్గర అయితే పల్లెటూరు కదా, బాగా ఎంచక్క చాలామంది పేరంటాలకు పిలుస్తారండి. పసుపు ఇస్తారు, కాళ్ళకి పసుపు రాసుకోవడం, కళ్ళకి కాటుకు పెట్టుకోవడం, బొట్లు తీసుకుని ఎంచక్క అమ్మవారికి దండం పెట్టుకోవడం, అక్షంతలు వేయించుకుంటాం. అలాగే చాలా బాగుంటుందండి. అక్కడ తాంబూలం తీసుకుని శనగలు అవి తీసుకుని కవర్లో వేసుకుని ఇంటికి తెచ్చుకుని అలాగే ఇంక అందరూ కలిసి ఒక చోట అమ్మవారిని చూడడం, అందరూ ఒకళ్ళ పూజను ఒకళ్ళు చూసుకోవడం చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు కదా, కొంతమంది అయితే పంతుల్ని పెట్టుకుంటారు. మేము ఎప్పుడు పంతుల్ని పెట్టుకోమండి. వరలక్ష్మి వ్రతం మాత్రం మామూలుగానే చేసుకుంటాం, మేమే కథ చదివేసుకుని. అలాగే నేను కూడా ఇంచక్క ఎవరైనా మా పక్కింటి వాళ్ళు ఉంటే అక్కడ కథ చదివేదాన్ని, మంత్రాలు చదివి, అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది కదా మనకి, అమ్మవారు అష్టోత్తరం చదివి కథ కూడా చదివి చేసి వచ్చేదాన్ని. నా పూజ తెల్లజాము చేసేసుకుని మళ్ళీ వాళ్ళకి కూడా చేసి వచ్చేదాన్ని అండి అప్పుడప్పుడును. అలా కొంతమందికి మనకి మంచిదే కదా అలా చేయడం వల్ల, ఒకళ్ళకి పెద్దవాళ్ళు తెలియని వాళ్ళ కోసం. ఇంకేమిటండి విశేషాలు? ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలి, కుడుములు, తాలికలు అంటారు కదా, హారది అంటారు, అవి వండుకోవాలి. ములగాకు, తెలగపిండి కూర వండుకోవాలి. అలా అన్ని పూర్వకాలం పద్ధతులే ఇప్పుడు కూడా చాలా వరకు మనందరం కూడా పాటిస్తున్నాం కదండి నేను చక్కాను. అలాగే ఇప్పుడు కూడా మన పిల్లలకి మన పద్ధతులన్నీ మనం నేర్పుకుంటున్నాం కదా. పూజలు చేసుకోవడం, గుడికి వెళ్ళడం, గుడికి వెళ్ళి పూజ చేసుకోవడం అన్నీ కూడా మన పిల్లలకు మనం ఎలాగైతే నేర్పుకుంటున్నామో వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు రేపొద్దుట వాళ్ళు కూడా అలాగే నేర్పిస్తారండి. చిన్న పిల్లలప్పటి నుండి కూడా ఇంచక్క వాళ్ళకి ఏం తినాలి, అది తినకూడదు ఇది తినకూడదు అని కాకుండా అన్ని రకాల ఆరోగ్యకరమైన అన్నీ పెడితే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.